హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పూజ మాస శివరాత్రి గురించి. ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈరోజు శివునికి చాలా ఇష్టమైన రోజు. అందుకని శివ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజ నేను జనవరి 27వ తారీఖు మొదలు పెడతాను. ఎందుకంటే ఈ సంవత్సరం మొదటి మాస శివరాత్రి కదా. అందుకని శివునికి చాలా బాగా పూజ చేసుకుంటాను. ఈ పూజ ఎలా చేయాలంటే, మీరు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాధికారులు అన్నీ పూర్తి చేసుకొని, శివుని ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం, శివలింగం ఉంటే ఇంకా చాలా మంచిది. ఆ లింగానికి అభిషేకం చేసుకోవాలి. ఆ రోజు ఐర్లాండ్ ఇక్కడ టైం ప్రకారం 3 గంటలకు మాస శివరాత్రి తిథి మొదలవుతుంది కనుక నేను సాయంత్రం 5 గంటలకి శివునికి అభిషేకం చేసుకుంటాను. ఇండియా టైం, వేరే కంట్రీ టైమ్స్ నాకు అంతగా తెలియదు. నేను ఎప్పుడు మాస శివరాత్రి మా కంట్రీలో ఏ టైంకి తిథి మొదలవుతుందో చూసుకొని ఆ తిథి ప్రకారం నేను చేసుకుంటాను. ఈవినింగ్ శివునికి అభిషేకం చేసుకొని శివుని ఫోటోకి పూలతో అలంకరించుకొని శివునికి ఇష్టమైన ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా చదువుకోండి. మీకు వీలుంటే ఉపవాసం చేసుకుంటే చాలా మంచిది. నేను మాత్రం శివునికి ఆ రోజు ఉపవాసం చేసి సాయంత్రం శివాభిషేకం చేసుకొని శివునికి అష్టోత్తరాలతో, మంత్రాలతో, సూత్రాలతో చాలా బాగా చేసుకుంటాను. మీకు ఏ ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన శివునికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదువుకుంటే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మాస శివరాత్రి జనవరి 27వ తారీఖు 3 గంటలకు మొదలవుతుంది ఐర్లాండ్ టైం ప్రకారం. ఆ రోజు సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను ఈ పూజ ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కనీసం 11 నెలలు ఈ పూజ చేసుకుంటే శివానుగ్రహం చాలా త్వరగా లభిస్తుంది. ఈ జీవితంలో శివుని పూజ చేసుకోవడమే కదా మనకు కావాల్సింది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ సంవత్సరం ఈ నెల నుంచి మొదలు పెట్టండి. ఈ సంవత్సరంలోనే పూర్తయిపోతుంది. తప్పకుండా 11 మాస శివరాత్రులు శివునికి పూజ చేసుకునే అదృష్టాన్ని శివుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఈ పూజ చేయాలనుకుంటే తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ హిందూ డివోటర్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను. ఈ పూజ ఎలా చేయాలంటే, ఉదయం తలార స్నానం చేసి శివునికి అభిషేకం చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి భోజనం పెట్టి ఆ భోజనాన్ని మనం స్వీకరించాలి. ఆ భోజనంలో పులిహార, పెరుగన్నం, చక్కెర పొంగలి, పప్పన్నం. నేను పప్పు బాగా కందిపప్పు, బియ్యం, నెయ్యి కుక్కర్లో ఉడకపెట్టి ఆ నెయ్యి తాలింపు వేసుకుంటే మంచిది. నేను తాలింపు ఏమి వేయను, ముద్దపప్పే శివునికి పెడతాను. నేను ఎప్పుడు ఉసిరికాయ పచ్చడి అన్నం కూడా పెట్టేదాన్ని. కాకపోతే ఈసారి ఓన్లీ ఈ 4 అండ్ పాలు పెడతాను. ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్. ప్రతి సంవత్సరం నేను ఒక సంవత్సరం పూలు, ఒక సంవత్సరం డ్రై ఫ్రూట్స్, ఒక సంవత్సరం ఫ్రూట్స్ తోటి 108 మాస శివరాత్రి 108 రకాలు పూలతోటి అలా చేశాను. ఈ సంవత్సరం ఏం పూలు అన్నీ అయిపోయాయి, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఈసారి గులాబీ రెక్కలతో 108 గులాబీ రెక్కలతో శివునికి అష్టోత్తర పూజ చేయాలి అనుకుంటున్నాను. 12 అష్టోత్తర నామాలి ఉంటుంది. ఈవినింగ్ టైం 12 అష్టోత్తర నామాలి చదువుకుంటే చాలా మంచిది. నేను ఆ అష్టోత్తర నామాలతోటే శివునికి 108 గులాబీ రెక్కలతో పూజ చేసుకుంటాను. మాస శివరాత్రి శివుని అనుగ్రహం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూజ మాత్రం అందరూ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ నెల కుదరకపోతే వచ్చే నెల మహాశివరాత్రి కదా, ఆ రోజు శివుని దగ్గర కూర్చొని నీకు 11 నెలలు మాస శివరాత్రి పూజ చేయాలనుకుంటున్నాను.
ఏ విఘ్నం కలగకుండా 11 నెలలు నీకు పూజ చేసి అదృష్టాన్ని కల్పించమని శివుణ్ణి కోరుకొని ఈ పూజను మొదలు పెట్టండి. ఈ జీవితంలో మనకు కావాల్సింది ఏముంది? శివానుగ్రహం తప్ప. అందుకని ఈ పూజ అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏ డౌన్స్ ఉన్నా తప్పకుండా నన్ను అడగండి. ఓం నమః శివాయ. ఈరోజు ఏ మంత్రాలు చదవాలంటే ఓం నమః శివాయ ఒక మాల చేసుకోండి. ఓం శివాయ మహాదేవాయ ఐశ్వరేశ్వరాయ నమః ఇది కూడా ఒక మాల చేసుకోండి. కాలభైరవాష్టకం 3 సార్లు చదవండి. శివ దారిద్ర దహన శివ సూత్రం ఉంటుంది, అది కూడా 3 సార్లు చదవండి. చంద్రశేఖరాష్టకం అది కూడా 3 సార్లు చదవండి. శివానుగ్రహం తప్పకుండా మనకు దొరుకుతుంది. మీరందరూ ఈ పూజ చేసుకొని మీ అందరికీ శివుని అనుగ్రహం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మంచురుద్ర శివరా ఒక్క అడుగు కడుగు అందరు తిలకం దానికి. శివుడే నా రక్షకుడు సమస్తం మాయనకు భక్తి. శివలింగం ముసురు చూసి చాలా సంతోషముగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ మనసులో ప్రతి పాట ఓం నమః శివాయ. పర్వతరాజనందిని తోడా కాలభైరవ భక్తులర రామ మలి ప్రాణ సూర్యరా శ్రీకాండ్రుద్ర శంఖునా శివతాండవారాటం మా హృదయం తరంగం సత్యం శివం సుందరం అప్రతిహతముగా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఒక్క అడుగు కడుగు అందరు తిలకం దానికి. పర్వతరాజనందిని తోడా కాలభైరవ భక్తుల రామ మలి ప్రాణ సూర్యరా శ్రీకాండ్రుద్ర శంఖునా శివతాండవారాటం మా హృదయం తరంగం సత్యం శివం సుందరం అప్రతిహతముగా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఒక్క అడుగు కడుగు అందరు తిలకం దానికి. శివతాండవారాటం మా హృదయం తరంగం సత్యం శివం సుందరం అప్రతిహతముగా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఒక్క అడుగు కడుగు అందరు తిలకం దానికి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఒక్క అడుగు కడుగు అందరు తిలకం దానికి.